బైబిల్ గ్రంథంలో మనకి 2 రకాల ప్రజలు ప్రధానంగా కనబడతారు. ఒకరు దేవుడి వైపు ఉంటారు, ఒకరు దేవుడికి వ్యతిరేకంగా ఉంటారు. ఒకరికి విశ్వాసం ఉంటుంది, ఒకరికి విశ్వాసం ఉండదు. ఒకరు విధేయత చూపుతారు, ఒకరు విధేయత చూపరు. సో 2 రకముల ప్రజలు పాత నిబంధన, క్రొత్త నిబంధనలో మనకి కనబడతారు. అందరూ పాపులే, అందరికీ దేవుడి కృప అవసరమే, అందరూ ఆయన కృప చేత మాత్రమే రక్షించబడతారు, రూపాంతరపరచబడతారు. అయినప్పటికీ కూడా ఆ కృపా కనికరాలను పొందే విషయంలో కొందరు మాత్రమే దేవుడి వైపు వస్తారు, మిగతా వారు దాన్ని తృణీకరిస్తారు. అండ్ దీని వెనక ఉన్న కారణం ఏంటంటే ఆ మనిషి యొక్క పర్సనాలిటీ, ఆ మనిషికి ఉన్నటువంటి వ్యక్తిత్వం, ఆ మనిషి యొక్క నైజం, ఆ మనిషి యొక్క క్యారెక్టర్ లేకపోతే గుణం, ఆ మనిషికి ఉన్న ప్యాషన్స్, ఆ మనిషికి ఉన్నటువంటి కోరికలు, వాంఛలు, తృష్ణలు, తాపత్రయాలు, తపనలు అండ్ ఇట్లాంటి విషయాలు ఆర్ పర్స్యూట్స్, ఆ మనిషి తన జీవితంలో ఎంచుకున్నటువంటి అంశములు, వేటి కొరకు అతడు వెతుకుతున్నాడు, వేటిని సంపాదించాలనుకున్నాడు, వేటి కొరకు అతడి జీవితాన్ని ఖర్చు పెట్టదలిచాడు. సో ఈరోజు మనము 3 విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాల్లో 2 రకముల వ్యక్తులు లేక ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ, ఇట్లాంటి వాటిని బైబిల్ నుండి మనము చూస్తాము. చాలా బ్రీఫ్గా నేను మీ ముందు పెడతాను. ఎందుకంటే మీకు కనువిప్పు కలగాలి, మనకు కనువిప్పు కలగాలి, అండ్ మనందరం కూడా వాక్యానుసారంగా హెచ్చరిక పొంది సరైన రీతిలో జీవించుటకు దేవుడి యొక్క చిత్తములోనికి రావాలి. అట్లా మనం ఈ లోకంలో దీవించబడతాం, తర్వాత నిత్యత్వము ధన్యులముగా ఉంటాం. మన అంశం ఏంటంటే వాట్ కైండ్ ఆర్ యు, వాట్ కైండ్ ఆర్ యు, నీవు ఏ రకము, నీవు ఏ రకము. దాంట్లో మొదటిది బిలీఫ్. బిలీఫ్ అంటే నమ్మకము లేక విశ్వాసము. ఈ బిలీఫ్, దేవుడి యందు విశ్వాసం ఉన్నటువంటి వారు, దేవుడి యందు విశ్వాసం లేనటువంటి వారు. సో విశ్వాసం గురించి మనకి ఆదికాండంలోనే, ప్రారంభ దశలోనే దేవుడు చాలా గొప్ప పాఠాలు నేర్పిస్తాడు. కాకపోతే నేను ఈ సమయంలో జస్ట్ ఒక 2 విషయాలు మీ ఎదుట పెడతాను. నోవా అండ్ హిస్ ఫ్యామిలీ. నోవహు అండ్ అతని కుటుంబ సభ్యులు, అతని భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది కుటుంబం. వీరికి దేవుడి పట్ల విశ్వాసం ఉంది, వీరికి దేవుడి పట్ల భయం ఉంది, భక్తి ఉంది. వీరు దేవుడి మాట ప్రకారం బ్రతుకుటకు నిర్ణయము చేసినటువంటి పరిశుద్ధులు. సో నోవహు సరైన వ్యక్తి కనుక నోవహు తన భార్యకు అట్లాంటి తర్ఫీదునిచ్చాడు, తన కుమారులకు అట్లాంటి తర్ఫీదునిచ్చాడు, తన కోడళ్ళకు అట్లాంటి తర్ఫీదునిచ్చాడు. నోవహు యొక్క భక్తిని బట్టి, అతడు దేవుడితో నడిచిన విధానాన్ని బట్టి భార్య అతని మాట వింది, కుమారులు అతని మాట విన్నారు, కోడళ్ళు అతని మాట విన్నారు. చుట్టూ లోకమంతా ఒక రకంగా ఉంటే నోవహు మాత్రం ఒక రకంగా ఉన్నాడు. దాని గురించి దేవుడి వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో గమనించండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని, కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. సో దేవుడు భూమిని అంతటినీ చూసినప్పుడు, తరతరాలుగా ఉన్నటువంటి ఆ మనుషుల్ని చూసినప్పుడు, అప్పటిదాకా వచ్చినటువంటి తరాలని చూసిన తర్వాత అందరూ చెడిపోయారని చెప్తాడు. కాకపోతే ఆ సమయంలో నోవాహును చూసినప్పుడు, ఈ తరము వారిలో, నోవాహు కాలంలో అతడు దేవుడి ఎదుట నీతిమంతుడిగా ఉండడం చూశాడు. కనుక నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించమంటాడు. ఎందుకంటే దేవుడు నిర్ణయించుకున్నాడు జలప్రళయం ద్వారా భూమి మీద ఉన్నటువంటి వారందరినీ, నరులను, జీవులను నాశనము చేయాలని. కాకపోతే నోవహును అతని ఇంటి వారిని రక్షించదలిచాడు. ఆదికాండం 6, 8, 9లో గమనిస్తే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. సో దేవుడి దృష్టిలో నోవహు ఎందుకు పడ్డాడు? ఎందుకంటే దేవుడి పట్ల నోవహుకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో అతడు దేవుడికి అర్పించబడినటువంటి వ్యక్తిగా బ్రతికాడు. ఇతరుల్లాగా కాకుండా పాప భూయిష్టమైనటువంటి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో ఒకడిగా వారితో కలిసి కొట్టుకుపోకుండా ప్రత్యేకంగా ఉండడానికి, నిందారహితుడిగా ఉండడానికి, నీతితో బ్రతకడానికి, మనిషిగా ఉన్నాను, మనిషిగానే బ్రతుకుతాను అనేటువంటి నిర్ణయంతో ఉన్నాడు కనుక దేవుడి దృష్టిలో కృప పొందాడు. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. సో నోవహు దేవుడితో నడిచాడు, అందుకే నిందారహితుడిగా ఉన్నాడు. దేవుడి భయం ఉంది, దేవుడి భక్తి ఉంది, దేవుడి మార్గము తెలుసు, దేవుడిలో నీతి ఉంది, పరిశుద్ధత ఉంది. లోకమంతా కూడా చెడిపోయింది, లోకమంతా దుష్టత్వం, లోకమంతా వక్ర మార్గం కనుక దానికి వేరైపోయి ఆయన ఉన్నాడు కనుక దేవుడు అతన్ని, అతని కుటుంబాన్ని వారి విశ్వాసమును బట్టి విమోచించాడు. రెండవ వైపున నోవహు అండ్ కుటుంబానికి అవతల వైపున పర్యాయముగా
ఆపోజిట్ వేలో ఏముంది? ద వికెడ్ వరల్డ్, దుష్టమైన లోకం. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నరుల చెడుతనం భూమి మీద గొప్పది. మ్యాసివ్ వికెడ్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ ది ఎర్త్. సో అదే టైంలో నోవహు నిందరహితుడిగా ఉన్నాడు, కానీ వీరు వికృత స్వరూపులైపోయారు. ఎందుకు? వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. వారి హృదయంలో దేవుడికి స్థానము లేదు. దేవుడికి వారి హృదయము ఒకవేళ స్థానం ఇచ్చుంటే దేవుడి పట్ల భయము, భక్తి కలిగి ఉండేది కనుక చెడుతనానికి దూరంగా ఉండేది. సో వారి హృదయంలో బొత్తిగా దేవుడికి స్థానము లేదు. వారి హృదయం అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడు తలంపులతోనే నిండి ఉంది కనుక వారు చెడుతనమే చేశారు. అట్లాంటి వారిని చేసినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకుని సంతాపము పొందాడు. సో వారిని అందరినీ ఆయన సర్వనాశనం చేశాడు జలప్రళయం ద్వారా. సో ఆ పాత ప్రపంచంలో జలప్రళయం కన్నా ముందు 2 వర్గాలు, ఒకవైపున నోవహు అండ్ కుటుంబం, ఇంకొక వైపున దుష్టలోకం. వీరు విశ్వాసము లేని, విధేయత చూపని వినాశనకారులు. ఈయన విశ్వాసంతో విధేయత చూపి విమోచించబడినటువంటి వ్యక్తి. విలియం పెన్ అనే ఒక ప్రపంచ ప్రముఖుడు, ఆయన ఫౌండర్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ పెన్సిల్వేనియా అంటారు. సో ఆ చాలా కాలం క్రితము ఆయన అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇండియన్స్ వారు ఒకసారి ఆయనతో మాట్లాడుతూ ఆయనకు ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఒక దినం మీరు కాలినడకన ఎంత నడుస్తారో అంత భూభాగం మీకు ఇస్తామని. సో వెంటనే నెక్స్ట్ డే ఉదయమే లేచి రాత్రి వరకు ఆ దినం అయిపోయేంత వరకు విలియం పెన్ కాలినడకన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ దాకా వచ్చి మార్కింగ్ చేసి వారి దగ్గరికి వచ్చి చెప్పాడు, మీరు చెప్పిన మాట ప్రకారం నేను ఉదయం నుండి రాత్రి దాకా నడవగలిగినంత నడిచాను, ఇక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చాను, ఆ భూమి అంతా నాకు ఇవ్వండి. సో ఆ ఇండియన్స్ ఆశ్చర్యపోయారు. వారు అనుకోలేదు ఈ మనిషి నిజంగా మా మాట నమ్ముతాడు, దాని ప్రకారం చేసేస్తాడు, మా దగ్గరికి వచ్చి అంత భూమి అడుగుతాడని. కానీ వారికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగి వారు చెప్పినట్టు ఆ భూమి అంతా ఆయనకి ఇచ్చారు. సో అట్లా ఆయన ఆ యొక్క పెద్ద భూభాగాన్ని తీసుకుని దాన్ని ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఫిలడెల్ఫియా అనేటువంటి పెద్ద పట్టణం ఉంది, దాంట్లో భాగముగా మనము చూడొచ్చు. సో విలియం పెన్ వారు చెప్పింది వారు చేస్తారని సింపుల్గా నమ్మాడు. నా విలియం పెన్ అనాగరికులై చదువు లేనటువంటి ఇండియన్స్ మాట నమ్మి ఆ పని చేస్తే మనము కొంత వివేకము, విఘ్నత ఉన్నటువంటి వారం దేవుడి మాటను నమ్మి ఇంకెంత విశ్వాసము కలిగి ఉండాలి, ఎంత విధేయత చూపాలి. కానీ అట్లా ఉన్నామా? మనం ఏ రకం? మార్టిన్ లాయిడ్ జోన్స్ అంటాడు, ఏ విశ్వాసమైతే ప్రేమ చూపదో అది సందేహపూర్వకమైనటువంటి విశ్వాసం. అంటే ఏదైతే నాకు దేవుడు అంటే విశ్వాసం ఉంది అంటూ దేవుడిని ప్రేమించి ఆయన ఆజ్ఞల్ని గైకొనదో అది డౌట్ఫుల్ బిలీఫ్, డౌట్ఫుల్ ఫెయిత్. రెండవది బిహేవియర్. ఈ బిహేవియర్ విషయంలో, ప్రవర్తన విషయంలో, నడవడి విషయంలో న్యూ టెస్టిమెంట్లో ఇద్దరిని చూద్దాం. ఒక ఆయన అపోస్తులైన పౌలు, ఇంకొక ఆయన తోటి జతపనివాడైన దేమా. సో పౌలు, దేమా ఇద్దరు లోకం విషయంలో ఎట్లా ఉన్నారు? ప్రభుతో ఉన్నటువంటి వారే, ప్రభు పిలుపును అందుకున్నటువంటి వారే. కానీ కొంత సమయం తర్వాత వారిద్దరిలో ఎంత మార్పు వచ్చింది? పౌలు లోకము నుండి దూరం అయిపోయి లోకానికి ఎట్లా వేరైపోయాడు, అండ్ దేమా దేవుడి నుండి దూరం అయిపోయి లోకానికి ఎట్లా దాసోహం అయిపోయాడు. గలతీ 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దేని వలన? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నా. సో యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి విమోచన కార్యమును పౌలు విశ్వసించాడు కనుక అతని మీద అంతవరకు ఉన్నటువంటి లోకపు పట్టు నుండి అతడు విడుదల పొందడానికి ప్రార్థించాడు. ప్రయత్నములో అతడు యేసు యొక్క సిలువను ఆశ్రయించి అతిశయించి లోకానికి అతనికి లోకం సిలువ వేయబడిన స్థితిలోనికి వచ్చారు. దేమా అట్లా కాదు. 2 తిమోతి 4:10 పౌలు రాశాడు దేమాను గురించి, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. సో ఒకడేమో ఇహలోకాన్ని స్నేహించాడు, ఇంకొక ఆయన అపోస్తలుడైన పౌలేమో ఈ లోకమునకు నాకు లోకము సిలువ వేయబడి ఉన్నది. సో ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు యేసునందు ఉన్నామని చెప్పుకున్న వారే,
యేసు మాటలు ప్రకటించిన వారే, ఇద్దరు సేవ చేసిన వారే. కానీ ఒక ఆయన లోకానికి సిలువ వేయబడ్డాడు అండ్ లోకం ఆయనకి సిలువ వేయబడింది. ఇంకొక ఆయన లోకమును స్నేహించి పౌలును విడిచిపెట్టాడు, యేసుప్రభుని విడిచిపెట్టాడు, పరిచర్యను విడిచిపెట్టాడు, తెస్సలోనికకి వెళ్ళిపోయాడు. పాపభూయిష్టమైనటువంటి పట్టణం తెస్సలోనికకి వెళ్ళిపోయాడు. తర్వాత మనకి చర్చ్ హిస్టరీ చెప్పేది ఏంటంటే ఒక గుడిలో విగ్రహాలకి పూజారిగా కూడా మారిపోయాడు. పాపి దిగజారితే ఎక్కడికైనా పోతాడు. సో మార్టిన్ లాయిడ్ జోన్సే ప్రవర్తన గురించి మాట్లాడినప్పుడు ఒక మాట అంటాడు, టు ఎక్స్పెక్ట్ క్రిస్టియన్ బిహేవియర్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ నాట్ క్రిస్టియన్స్, క్రైస్తవులు కాని వారి దగ్గర క్రైస్తవ ప్రవర్తనను ఆశించుట అది పొరపాటు. ఎందుకంటే క్రైస్తవులు మాత్రమే, క్రీస్తును కలిగినటువంటి వారు మాత్రమే క్రీస్తులాగా ప్రవర్తిస్తారు. క్రీస్తు గురించి మాట్లాడేవారు, క్రీస్తు మావాడని చెప్పుకునేవారు, క్రీస్తు పేరు పెట్టుకునేవారు, క్రీస్తు దాస్ అని పేరు పెట్టుకుంటారు. అట్లాంటి పేరున్న వాళ్ళు ఏమనుకోకండి దయచేసి. యేసుపాదం అని పేరు పెట్టుకుంటారు. అట్లాంటి వారు ఏమనుకోకండి. అది పేరుకే, ప్రవృత్తిలో ఆయన ఉండడు. అండ్ ఆయన వారి యొక్క జీవితంలో వారు పాపమును గుర్తించినంత వరకు అండ్ బైబిల్లో పాపము ఎట్లా చూపించబడుతుందో దాన్ని వారు తెలుసుకోనంత వరకు వారు దేవుడి వైపు తిరిగి రారు అని కూడా అంటాడు. సో మనిషి ప్రవర్తనను బట్టి ఒకడిటు ఒకడటు అయిపోయారు. మూడవది బిలాంగింగ్, ఎవరికి చెందినవారు. మళ్ళీ నేను ఓల్డ్ టెస్టిమెంట్లో ఇద్దరు గురించి చెప్తాను. ఒక ఆయన పేరు ఎలీషా, ఇంకొక ఆయన పేరు గెహాజీ. 2వ రాజులు 5వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు. అది చాలా చాలా గొప్ప పాఠాలు ఉన్నటువంటి వాక్య భాగం. దాన్ని మరొకసారి ఎప్పుడైనా నేను వివరిస్తాను, కానీ ఇప్పుడు జస్ట్ చాలా బ్రీఫ్గా దాంట్లో ఉన్న 2-3 విషయాలు పాయింట్అవుట్ చేస్తాను. మాటలు జాగ్రత్తగా వినండి, చదివేటప్పుడే మీకు కొన్ని నొక్కి చెప్తాను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ. అంతటా అని ఎందుకంటున్నాడంటే, నయమాను అనేటువంటి సిరియన్ సైన్యాధిపతి కుష్ఠరోగిగా ఉన్నప్పుడు అతని దేశంలో అతనికి ఏ రకమైనటువంటి పరిష్కారం లభించకపోతే అతని పని కత్తె ద్వారా ప్రవక్త అయిన ఎలీషా గురించి విని అక్కడికి వస్తాడు. ఎలీషా అతన్ని స్వస్థపరుస్తాడు. తర్వాత అతడు ఎలీషా ముందు గొప్ప బహుమానం పెడితే ఎలీషా దాన్ని కాదంటాడు, పూచిక పుల్లా తీసుకోడు, అతడు వెళ్ళిపోతుంటాడు. అది సందర్భం. దైవజనుడైన ఎలీషా సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను కానీ, సో నా యజమానికి మనసు లేదు, లేకపోతే తెలివి లేదు, లేకపోతే బుద్ధి లేదు, కనుక అంత మంచి అవకాశం పోగొట్టుకుంటున్నట్టు ఏమనుకున్నాడో కానీ, యెహోవా జీవము తోడు చేయబోయే పాడు పనికి దేవుడి పేరు ఎత్తుతున్నాడు. మళ్ళా యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందునని అనుకుని నయమానును కలుసుకొనుటకై పోవచ్చుండగా, నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి, ఎలీషా ప్రవక్త ఏమో అంతా ఆయన పాదాల దగ్గర పెడితే నాకేమీ వద్దు తీసుకో పో అని చెప్పేసి పంపించేశాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వీడేమో ఇంటి నుండి పరుగుబెట్టి ఆయన వెంటబడి ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క కక్కుర్తి సొమ్ము కొరకు ఆయన దగ్గరికి పోతున్నాడు. ఆయాసపడుతూ పరుగుతూ ఆయన దగ్గరికి వస్తే ఆయన రథము దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, ఇప్పుడు అబద్ధం ఆడతాడు చూడండి గెహాజీ. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిం మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే, ఇది ఇంకో అబద్ధం, వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను. అది ఇంకో అబద్ధం. ఎక్స్పోజిషన్ చేసినప్పుడు చెప్తాను అవన్నీ. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిమాలి 2 సంచులలో 2 అడిగితే 4 మనుగుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికిని పోలేదనెను. ఎలీషా లాంటి పరిశుద్ధుడికి, అంత గొప్ప కార్యము చేసినటువంటి వ్యక్తికి అబద్ధం చెప్పడానికి వాడికి అంత ధైర్యం, కానీ చెప్పాడు. సో ఇది ఇంకో అబద్ధం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? అంటే ఎలీషా అంతా చూశాడు. దేవుడు ప్రత్యక్షంగా ఎలీషాకి ఏం జరుగుతుందో అద్భుత రీతిలో చూపించాడు. సో గెహజీ ఏం పాపం చేశాడు ఎలీషా చూశాడు.
అందుకే అంటాడు, నా మనసు నీతో రాలేదా. కంటికి కట్టినట్టు ప్రతి సీన్ అక్కడ వివరిస్తున్నాడు. అండ్ అప్పుడు అంటాడు, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా. 1000 సంవత్సరాల క్రితం పలికినటువంటి మాటలు. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త, రియల్ ప్రాఫిట్, నాట్ ఎ ప్రాఫిట్ మేకింగ్ ప్రాఫిట్, బట్ అ పయస్ గాడ్లీ ప్రాఫిట్. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండును అని చెప్పగా, వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. సో ఒకని కుష్టును తీశాడు, ఇంకొకనికి కుష్టునిచ్చాడు ప్రవక్త అయిన ఎలీషా. ఒకడు దేవుడి వైపు తిరిగి కుష్టు పోగొట్టుకున్నాడు, ఒకడు దేవుడి నుండి తిరిగిపోయి కుష్టు తెచ్చుకున్నాడు. అండ్ ఈ రోజున కుష్టు పోగొట్టుకునేవారు తక్కువ క్రైస్తవ లోకంలో, నయమానులు తక్కువ, కుష్టును కొని తెచ్చుకునే గెహజీలు ఎక్కువ. మరి నీవే టైపో, నీవే కైండో, నీవే రకమో. అమెరికన్ రెవల్యూషన్ అప్పుడు జనరల్ రీడ్ ఆయన కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అమెరికా తరపున. అదే టైంలో బ్రిటిష్ కమిషనర్స్ ఆయనను పక్కకి తొలగిస్తే జయము సాధించవచ్చు యుద్ధంలో అని చెప్పి ఆయనకి బ్రైబ్ ఇవ్వడానికి ఆయన దగ్గరికి సమాచారం పంపారు. నీవు పక్కకి తొలగిపో, నీవు లేకపోతే మాకు జయం సులువుగా లభిస్తుంది, నీకు 10,000 గినీస్, ఆ టైంలో ఎక్కువ, అది ఇస్తాము, నీ యొక్క దేశపు పరిస్థితిని వదిలేసేయి, దానికోసం పోరాడొద్దు అంటే అప్పుడు జనరల్ రీడ్ ఇచ్చిన జవాబు వినండి. ఏమన్నాడు? జెంటిల్మెన్, ఐఎమ్ పూర్, వెరీ పూర్, బట్ యువర్ కింగ్ ఈజ్ నాట్ రిచ్ ఎనఫ్ టు బై మీ. పెదలారా, నేను పేదవాణ్ణి, కడువు పేదవాణ్ణి, కానీ గుర్తుపెట్టుకోండి, మీ రాజు నన్ను కొనేంత డబ్బు కలిగినటువంటి వాడు కాడు. అంటే మీరు ఎంత ఇచ్చినా నేను అమ్ముడు పోను, ఎంత ఇచ్చినా నేను అమ్ముడు పోను. లోకానికి అమ్ముడు పోనివారు, లోకంతో పాటు శరీరానికి అమ్ముడు పోనివారు, సాతానుకు అమ్ముడు పోనివారు, పాపానికి అమ్ముడు పోనివారు, వారు భక్తులు, వారు పరిశుద్ధులు, వారు క్రైస్తవులు. మరి నీవు సరైనటువంటి బిలీఫ్, విశ్వాసము, సరైనటువంటి బిహేవియర్, రైట్ బిలీఫ్, రైట్ బిహేవియర్ అండ్ రైట్ బిలాంగింగ్, సరైనటువంటి దేవుడికి సంబంధించిన వ్యక్తివో, లేకపోతే ఆ చెడిన లోకములాగా ఆర్ ఆ దేమాలాగా, లేకపోతే ఆ గెహజీలాగా ఉన్నావో ఇప్పుడు పరీక్షించుకో. వాక్యంలో దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తాడు. అట్లా ఉంటే పర్యావసానాలు చాలా దారుణంగా ఉంటాయి. మన బిలీఫ్ని బట్టి, బిహేవియర్ని బట్టి, మన బిలాంగింగ్ని బట్టి చాలామంది మనల్ని విడిచిపోతారు. ఎందుకంటే వారికి మనకి ఒకే బిలీఫ్ ఉండదు, వారిది మంది ఒకే బిహేవియర్ కాదు, అండ్ వారు మనం ఒకరికి బిలాంగ్ అయి ఉండకపోవడం. కానీ దేవుడు మన బిలీఫ్ని బట్టి, బిహేవియర్ని బట్టి, బిలాంగింగ్ని బట్టి మనతో ఉంటాడు. నిన్ను ఎన్నడూ విడవను, ఎడబాయను అన్న ఆయన మనకి చాలు. సో మీరు ఏ రకమో వాక్యానుసారంగా వాక్య వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంధిస్తూ మాట్లాడుతుండగా చూసుకోండి, సరిచేసుకోండి, రక్షించబడండి, రూపాంతరపరచబడండి, అండ్ దేవుడి చిత్తంలో నడవండి. మరొకసారి మనము నీ వాక్యమే సత్యం, ఆయన వాక్యమే సత్యం. అందరి ఆలోచనలు, అందరి అభిప్రాయాలు, అందరి అపోహలు, సిద్ధాంతాలు అసత్యం కనుక ఆయన వాక్యాన్ని మనం పట్టుకుందాం, దాని మీదే మన జీవితాన్ని కట్టుకుందాం. మరోసారి మనము కలుసుకునేంత వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండును గాక. ఆమేన్.